నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు తగదు. రాజమండ్రి రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానాలకు వక్ర భాష్యం చెప్పడం వైఎస్ఆర్సీపీ వారికి చెల్లిందని రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మాటలను పరుష పదహాల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారే తప్ప ఏ విధంగా మాట్లాడలేదని తెలిపారు. రాజనగరం మాజీ ఎమ్మెల్యే జకంపుడి రాజా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై కనీస గౌరవం లేకుండా కోరుకొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తూ ఉందన్నారు. సిటీలో 4 సార్లు, రూరల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజమండ్రి సిటీ రూరల్ అభివృద్ధికి అంకురార్పణ చేసిన రూపశిల్పి మా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అని అన్నారు. రాజకీయాలు చౌకబారుతనంగా చూడరాదని జకంపుడికి మత్సేటి ప్రసాద్ హితవు పలికారు. స్థాయిని బట్టే నాయకులు మాట్లాడాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్థాయి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాలని మత్సేటి ప్రసాద్ తెలిపారు. మత్సేటి ప్రసాద్ వెంట పితాడి రాజు, కోటిపల్లి శేఖర్, చక్రం ఉన్నారు. కోరుకొండలో రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఆ పాత్రికేయ సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని మీరు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అవి మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని రాజమండ్రిలో ప్రజలు తిరగనివ్వరన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రాజా గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. 1983లో రాజమహేంద్రవరం పట్టణానికి మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా బాధ్యత నిర్వర్తించి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రాజమహేంద్రవరం పట్టణాన్ని ఊహకందని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ఆనాడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దక్కుతుంది. అదే రీతిలో రాజమహేంద్రవరం పట్టణాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని చూసి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గోరంట్ల బుచ్చయ్య గారికి రాజమండ్రి రూరల్ సీట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించినటువంటి ఘనత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిది. మొన్న జరిగిన ఎన్నికల్లో సుమారు 63,000 ఓట్ల మెజార్టీతో నెగ్గినటువంటి 80 సంవత్సరాల యువకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏమన్నారండి మీరు? ఏదో జగన్మోహన్ రెడ్డి అనేసారా? ఏమనేశారు మీరు? నిన్న విజయవాడలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక పాత్రికేయ సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఏమన్నారైనా, రేపు వీళ్ళు అధికారంలోకి వస్తేనట తెలుగుదేశం పార్టీ వాళ్ళని అమ్మవారి జాతరలో మేకపోతను బలిచ్చినట్టు ఇస్తారా? తప్పే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం అది సభవా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు వెలగబెట్టి ఈ రాష్ట్ర సంపదని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు బ్రతకడానికి అవకాశం లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పాత్రికేయ సమావేశంలో బుచ్చయ్య చౌదరి గారు వ్యక్తి కాదు సార్, ఒక మహాశక్తి. రాజమండ్రిలో కాదు, రాజమండ్రి రూరల్లో కాదు, ఈ రాష్ట్రంలోనే పేరుగాంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అన్ని రంగాలలో ఈ రాజమండ్రి పట్టణాన్ని కానీ రూరల్లో కానీ అభివృద్ధి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిని మీరు ఆ విధంగా సంబోధించడం చాలా బాధాకరం విషయం. అందులో మరొక మాట అన్నారు, గత ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి గారిని మహిళలు తవిరేశారా? ఎక్కడా హారతులు, బ్రహ్మరథం ప్రతి వార్డులో, రాజమహేంద్రవరం రూరల్ వార్డులో ఉన్నటువంటి 8 వార్డులు కానీ, రాజమహేంద్రవరం రూరల్ మండల గ్రామాల్లో కానీ, కడిగి మండలంలో ఉన్న గ్రామాల్లో కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వస్తున్నారు ఎన్నికలంటే హారతులు బట్టి, స్వాగతం బట్టి సందర్భాలే కానీ ఎక్కడా వ్యతిరేకించిన సందర్భంలో ఏమైతే లేవు. ఈ సందర్భంగా రాజా గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని తరిమేశారు, ఎన్నో కొన్ని మాటలు మాట్లాడారు, అవి మీరు నిరూపించగలిగితే నా 35 సంవత్సరాల ఈ రాజకీయ జీవితాన్ని ఈ క్షణం వదులుకుంటాను. నేను ఎక్కడా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఎదురు లేదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 80 సంవత్సరాలే
రేపు రాబోయే ఎన్నికలకి సుమారు 84 సంవత్సరాలు వస్తాయి ఆయనకి. మరలా ఆయన ఇక్కడ శాసనసభ్యుడు. ఖచ్చితంగా ఈసారి 75,000 ఓట్ల మెజార్టీతో గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. దయచేసి రాజా గారిని సందర్భంగా తెలియజేస్తున్నా, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు దయచేసి చేయవద్దు. ఇటువంటి నోరు జారడం వల్ల ఇప్పటికే 11 సీట్లతో పరిమితమైన మీ పార్టీ మరింత దిగజారిపోయే పరిస్థితి సందర్భంగా తెలియజేస్తున్నా.